మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈరోజుకి ఒక విశేషం ఉంది. ఏంటి అంటే ఈరోజు ప్రపంచ యవనస్తుల దినోత్సవం. హ్యాపీ యూత్ డే. నిశ్చయముగా నా తోటి యవన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుడు వారిని నిశ్చయముగా అన్నిటిలో జయకరముగా ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మీలో యవనస్తులైన వారందరికీ ఈరోజు చక్కని శుభవార్తను, చక్కని వచనాన్ని దేవుడు మీకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఒక యవనస్తుడు వేగంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిసి తనలో ఉన్న ఒక సందేహాన్ని అడగాలని దేవుని ఎదుటకు వచ్చారు. అప్పుడు అతను అడిగిన ప్రశ్న దేవుని ఏంటి అంటే, నేను నిత్యజీవాన్ని సంపాదించుకోవటానికి ఏం చేయాలి? అంతకు ముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే కంటే ముందుగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యవనస్తుని చూసి ప్రేమించాడట. ప్రేమగా అతనితో చూశాడట. అతని తట్టు ప్రేమగా ఆయన తన కళ్ళతో చూశాడట. నిజంగా ఈరోజు యావత్ ప్రపంచములో ఉన్న ముఖ్యంగా యవ్వన బిడ్డలందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే యవనస్తులకు చిన్ననాటి నుండే ఎన్నో రకాలైన రెస్పాన్సిబిలిటీస్, ఎన్నో రకాలైన సవాళ్ళు, పోరాటాలు వారికి ఎక్కువగా ఉంటున్నాయి. చిన్ననాటి నుండే వారికి అన్నీ కూడా సందేహాలు, ప్రశ్నలు, ఎటూ తోచని కొన్ని పరిస్థితులు వారు సంధిస్తూ ఉన్నారు. చూడండి, వారు ఎదిగేటప్పుడు వారికి మొదటగా వచ్చే సమస్య ఏంటంటే పరిశుద్ధంగా ఉండే సమస్య. దేవుని సన్నిధికి వచ్చినప్పుడేమో దైవజనులు పరిశుద్ధతను గురించి ప్రకటిస్తారు. వారు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాక లోకములో స్కూల్కో కాలేజీకో వారు వెళ్ళినప్పుడు నిశ్చయంగా అక్కడ వారికి అసలైన పోరాటం. వాళ్ళ బ్లడ్ గ్రూప్ వారు, వారి ఏజ్ గ్రూప్ వారు కలిసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఒక తప్పైన అభిప్రాయంతో వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మొదటి సమస్య వారికి అలా ఉంటుంది, పరిశుద్ధతను గురించి సమస్య. ఆ తర్వాత చదువులో పలు రకాలైన పోరాటాలు. ఆ తర్వాత సెటిల్మెంట్ని గూర్చి నేను ఎలా సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఒక సందిగ్ధం. ఆ తర్వాత జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో, ఆ నిర్ణయం చేయటంలో అటుగా ఇటుగా సందిగ్ధం అవుతూ ఉంటారు. ముఖ్యంగా సెల్ ఫోన్ వారు చూడాల్సి ఉంటుంది, ల్యాప్టాప్ చూడాల్సి ఉంటుంది, కంప్యూటర్స్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అధిక శాతం వారి చదువులు వాటి మీద ఆధారపడి ఉన్నాయి. మరి వాటిలో ఎక్కువ శాతం పాపము నిండి ఉన్నందున వారు తప్పక అది చేయాల్సి వస్తుంది. ఎన్నో వ్యతిరేకమైన ఉరులు, పాపముతో నిండినటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితులు లోకంలో వారిని ఎంతో ప్రలోభ పెడుతూ ఉంటాయి, ఎంతో బలవంత పెడుతూ ఉంటాయి. అందుకే ఈరోజు తల్లిదండ్రులైన వారు, దైవజనులు, సంఘములో ఉన్న అనేక మంది పెద్దలైన వారు యవనస్తుల కోసం ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసి వారు జయము పొందే విధంగా వారి జీవితం అనేకులకు మాదిరికరంగా విజయగీతంగా మారేటట్లు వారికి చక్కని సలహాలు ఇవ్వాలి, వారిని కాస్త పట్టించుకోవాలి, వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయించాలి. ఈ సందర్భంగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే వారికి శోధన ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది. ఒకసారి ఏమీ అర్థం కాదు, తల్లిదండ్రులతో చెప్పుకోలేరు, స్కూల్లో కాలేజీలో చెప్పుకోలేరు, తన ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు. కొన్ని మానసికమైనవి ఉన్నాయి, అవి వారు చెప్పుకోలేరు. కానీ వారి కొరకు ప్రార్థించే వారితో వారు ప్రతిదీ చెప్పుకోవాలని అనుకుంటారు. అందుకే చాలా ఫ్రీగా, కంఫర్టబుల్గా యవనస్తులతో దేవుని సేవకులు ముందుకు వెళ్ళటం ఎంతైనా మంచిదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకోసమే చూడండి, కీర్తనలు 119:9 చూస్తున్నట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట బట్టే కదా. దేవుని వాక్యాన్ని బట్టేనట యవనస్తులు ముఖ్యంగా
వారి నడకను శుభ్రపరుచుకోవచ్చట, శుద్ధి చేసుకోవచ్చట, పరిశుద్ధంగా మార్చుకోవచ్చట, నీతిగా మలుచుకోవచ్చట, తమను తాము కట్టుకోవచ్చట. వాక్యం చదువుచడాన్ని బట్టి ప్రతిరోజు తరచు పరిశుద్ధతను ప్రేమించే లోతైన మనస్సు గలవారై దేవుని వాక్యాన్ని తీసుకొని చదవాలి, హృదయాన్ని నింపుకోవాలి దేవుని వాక్యంతో. అంతేకాకుండా మీతో ఉన్న స్నేహితుల కొరకు, మీ కుటుంబం కొరకు, మీతో ఉన్న మిగతా మీ సమాజంలో ఉన్న యవనస్తుల కొరకు వారి పేర్లను ఎత్తి ప్రభుకు చెప్పి వారి కొరకు కూడా ప్రార్థించాలి. ఈరోజు 2 విషయాలండి. ఒకటి, మీరు తరచూ పరిశుద్ధతపై ప్రేమ లోతైన అనుభవం గలవారిగా దేవుని వాక్యాన్ని చదవాలి. అలా చదువుతూ ఉండటంతో మీకు అనేకమైన సందిగ్ధాలు తీర్చబడతాయి, మీ జ్ఞానము కూడా వర్ధిల్ల చేయబడుతుంది. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే మనతో ఉన్న వారి కొరకు, మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవాలి. మనతో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు యవనస్తుల పట్ల సమస్త సహాయములను, సమస్త విధములైన ఆలోచనలను అందించి వారిని కూడా ఉన్నతంగా నడిపించుటకు సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే జీవితంలో ఉన్న అన్ని ప్రశ్నలకి జవాబులు దొరికే పుస్తకం, గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథమేనని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యవనస్తులు ఈరోజు తెలుసుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మీ పట్ల అధికమైన వాంఛ కలిగి మీతో చెప్తూ ఉన్నాడు. వచనాన్ని చదవాలి. ఆ వచనాన్ని చదివి దానికి మనల్ని మనం, మన జీవితాన్ని సమర్పించుకొని ఇక అంతే, వాక్యం ఇలా ఉంది, ఖచ్చితంగా నేను ఇలా ఉంటాను, అంతే, ఒక డిసైడింగ్, ఒక తీర్మానం మనం చేయాలి. ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఆ తీర్మానాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి, సమర్పించుకోవటాన్ని బట్టి నేను ఇలా ఉంటానంతే, వాక్యం ఇలా రాయబడింది, నేను ఇలా ఉంటానంతే అనే రోషంతో మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన కొరకు ఉన్నతమైన స్థలాలను పెట్టాడట. అవే మనలను ఆహ్వానిస్తాయట. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఆ రీతిగా ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. కొందరు అంటున్నారు, శోధన వస్తుందన్నా, ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నా, ఏం చేయాలి, ఏం తోచట్లేదు. ఏం పర్వాలేదు, దేవుని వచనాన్ని మొదట చదవండి, చదువుతూ ఉండండి, అనుదినము చదువుతూ ఉండండి. రెండవదిగా మీతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీకు ఏమాత్రం సందిగ్ధ అవస్థ వచ్చినను, మీరు ఏమాత్రం మీ ఎదురుగా ఉన్న పోరాటాన్ని ఎదుర్కోవడానికి బలం చాలకపోయినను మీరు ప్రార్థించాలి. ఎన్నో ఎగ్జామ్స్ మధ్యలో, ఎన్నో రకాల ఇంటర్వ్యూస్ మధ్యలో, ఎన్నో రకాలైనటువంటి జాబ్స్ మధ్యలో సతమతం అవుతున్నారు. ఒక్కోసారి బలము, టాలెంట్ సరిపోవట్లేదు, ఒక్కొక్కసారి నాలెడ్జ్ సరిపోవట్లేదు, నోటి మాటలు సరిపోవట్లేదు, ఒక్కొక్కసారి మనకు వచ్చిన లాంగ్వేజ్ సరిపోవట్లేదు కదా. ఈ పరిస్థితుల్లో దేవుని పాదాల చెంతపడి కొంచెం సమయం ప్రార్థిస్తే దేవుడు ఆ విషయంలో మీకు శక్తిని, బలమును, అవగాహన కలుగజేసి దేవుడు మిమ్మల్ని ఒక మెట్టుకు ఎక్కించుటకు సమర్థుడు. మహాపరిశుద్ధుడా, జీవంగల తండ్రి, ఈరోజు ఎందరైతే తమ తమ జీవితాలను అయ్యా శుద్ధి చేసుకోవాలని, ఎదగాలని, మీ కొరకు, కుటుంబం కొరకు బ్రతికి అయ్యా ఒక్కొక్కరి జీవితం విజయగీతికగా మార్చుకోవాలని ఎందరైతే ఆలోచన కలిగి ఉన్నారో అటు బిడ్డలందరూ కూడా ఈ వీడియోను చూస్తూ, ఈ వచనాలను ధ్యానిస్తూ, వింటూ మీకు దగ్గర అవ్వాలని కోరుతున్నాం. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి ఇప్పుడే వారి హృదయాలను కమ్ముకోబోతున్నందుకు స్తోత్రం. వారికి కుడి ఎడమగా మీరు ఉండి అగ్ని కంచె వేసినందుకు స్తోత్రం. దుష్టుడైన అపవాది ఏ విధమైన అపవిత్ర కార్యాల్ని యవనస్తుల యొద్దకు పంపకుండా వాని కార్యములను రద్దు చేస్తున్నాం నాయనా, నీకు స్తోత్రం. మీ వాక్యము చేత ఇది మొదలుకొని వారు శుద్ధీకరింపబడి ప్రయోజకులై వారు అనేకులను వెలిగించేవారిగా సమాజంలో, సంఘములో, ప్రపంచవ్యాప్తంగా యవన బిడ్డలందరి పట్ల కూడా మీ అధికమైన బలాన్ని, అధికమైన కృపను, మీ ఉన్నతమైన సంకల్పాన్ని వారి పట్ల కుమ్మరింపజేసి ఉన్నతంగా వారికి సహాయం చేసి ముందుకు నడిపించి సాక్షులుగా నిలుపుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రీతిగా యవనస్తులారా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఆమేన్.